యవనస్తులైన పిల్లల్ని అడుగుతున్నాను, ఆత్మ సంబంధమైన విషయాల్లో మీరు ఎంత చురుగ్గా ఉన్నారు? ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నారా? ఆదివారం ప్రార్థనలకు వెళ్తున్నారా? ఖచ్చితమైన సమయానికే ప్రార్థనలకు వెళ్తున్నారా? లేదు మీరు హాస్టల్స్లో ఉన్నారో, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో, అన్నీ జరుగుతున్నాయి కదా అక్కడ. ఆరాధన సమయాలు, నిర్దేశించబడిన సమయాలు, వాటిని పెడచెవిని పెడుతున్నారా, లేకపోతే వాటిని సమీపిస్తున్నారా? పిల్లలు ఎంతసేపు లోక సంబంధమైన విషయాల వైపు పరిగెత్తడం తప్ప, నేనైతే యవనస్తులైన మీ కొరకు, సేవకులమైన మేము దేవుని సన్నిధిలో పూటపడ్డానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆదివారం ఆరాధన మానకూడదు. అయ్యగారు ఆదివారం నీట్ ఎగ్జామ్ అండి, మరి అది రాయకపోతే ఎట్లా? తప్పదు, ఇది కాంపిటీషన్ ఎగ్జామ్. సరే వెళ్ళు, ప్రభుత్వం నేను మాట్లాడతాను, ఆ బిడ్డ కోసం మేము పోట పడతాం. ప్రభు మరి తప్పదు నాయన, ఇంక భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. సో అంచేత ఎగ్జామ్ ఉంది అంటే తప్ప మిగతా రోజుల్లో దేవుని సన్నిధికి వెళ్లకుండా దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీరు ఇవ్వకపోతే ఎట్లాగా? మీరు ఎక్కడున్నా సరే, ఎంతమంది మీ మీద ముఖాన ఊస్తున్నా సరే, ఎంతమంది మిమ్మల్ని హేళనగా కించపరుస్తూ మాట్లాడుతున్నా, నా దేవుని కొరకు మీరు పత్రికలై నిలవాలి. ప్రతి చోట పత్రికలై నిలవాలి, ప్రతి చోట.